హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ ట్యుటోరియల్స్. మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పైన నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదంటే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. సో టుడే అవర్ టాపిక్ ఈస్ pair of linear equations in two variables, exercise 4.3. Second problem, formulate the following problems as a pair of equations and then find their solutions. First problem is, a boat goes 30 kilometers upstream and 44 kilometers in 10 hours, 44 kilometers downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Determine the speed of the stream and that of the boat in still water. Okay. So question meaning ఏంటి అంటే, ఒక బోట్ అనేది 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి 10 అవర్స్ పడుతుంది. అలాగే 13 అవర్స్లో 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్తుంది. సో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో మనం ఆ బోట్ స్పీడ్ అండ్ ఆ స్ట్రీమ్ స్పీడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ let speed of the boat in still water is equal to x kmph. Okay, let speed of the boat in still water is equal to x kilometers per hour, because here units are given in, given in kilometers, it is given in hours. So let speed of the boat in still water is equal to x kmph and speed of the stream is equal to y kmph. సో ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, స్పీడ్ ఆఫ్ ది బోట్ అనేది x kmph అని, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అనేది y కిలోమీటర్స్ పర్ అవర్. అయితే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్లో అనుకుంటున్నాం. సో అప్పుడు మనకు ఏమైతే దెన్ upstream speed is, ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి అప్పుడు మనకు అప్స్ట్రీమ్లో అప్స్ట్రీమ్లో అంటే మనం ఆ స్ట్రీమ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాం. స్పీడ్కి ఆ స్ట్రీమ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, మన బోట్ స్పీడ్లోంచి స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేస్తాం. ఎందుకంటే స్ట్రీమ్కి ఆపోజిట్గా వెళ్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది స్ట్రీమ్ అనుకుందాం. ఈ స్ట్రీమ్ ఈ డైరెక్షన్లో వస్తుంది అనుకుందాం స్ట్రీమ్. ఓకే, ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం ఈ స్ట్రీమ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మన స్పీడ్ ఏమైతే అంటే, బోట్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే బోట్ స్పీడ్ ఇక్కడ బోట్ స్పీడ్ అనేది ఎక్స్. సో ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రీమ్ వస్తుంది కాబట్టి బోట్ స్పీడ్ అనేది ఏమవుతుంది అంటే, ఈ అప్ స్ట్రీమ్ అనేది మైనస్ అవుతుంది, అంటే y కిలోమీటర్స్ మైనస్ అవుతుంది, y kmph. సో అందుకని అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది అంటే x మైనస్ y, అంటే స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. సో ఇది ఏమవుతుంది అంటే x మైనస్ y. ఓకే, x మైనస్ y కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, and downstream speed is
డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ ఓకే. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చూద్దాము. సో ఇప్పుడు స్ట్రీమ్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. మనం అదే స్ట్రీమ్ డైరెక్షన్లోనే మనం వెళ్ళినాం అనుకోండి. స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్తే దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాము. సో బోటు అదే డైరెక్షన్, స్ట్రీమ్ కూడా అదే డైరెక్షన్. ఈ డైరెక్షన్లో వెళ్తే ఏమవుతుంది అంటే స్పీడ్ అనేది ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. అది ఎంత అవుతుంది అంటే ఈ బోట్ స్పీడ్కి ఏమవుతుంది అంటే ఈ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది యాడ్ అయిపోతుంది. బోట్ యొక్క స్పీడ్కి స్ట్రీమ్ స్పీడ్ అనేది యాడ్ అయిపోతుంది. అంటే ఇది వై కేఎంపీఎస్ తోటి వెళ్తుంది కాబట్టి x+y అవుతుంది. దీని యొక్క స్పీడ్ ఏమవుతుంది x+y. అంటే అప్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ అనేది మనకు తగ్గినట్లు అనిపిస్తుంది, డౌన్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ అనేది పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక స్ట్రీమ్ స్పీడ్ అనేది బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, we know that time is equal to distance by speed. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిన్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, we know that స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములా నుంచి టైం అనేది ఇక్కడికి వస్తే స్పీడ్ అనేది ట్రాన్స్పోజ్ అయింది అనుకోండి. ఈ రెండు స్పీడ్ అండ్ టైం అనేది ట్రాన్స్పోజ్ చేసుకుంటే సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే అప్ స్ట్రీమ్కి అంటే 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్కి వెళ్ళే టైం ప్లస్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్కి వెళ్ళే టైం ఎంత 10 hours. సో బై ప్రాబ్లం 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో వెళ్తుంది. 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్కి వెళ్ళే టైం ఎంత అవుతుంది అంటే 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. సో టైమ్ ఈస్ డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఈస్ 30 కిలోమీటర్స్. సో 30 కిలోమీటర్స్ బై అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత మనకి x-y. సో it is x-y plus y because and here he said and 44 kilometers downstream. ఓకే, 44 kilometers downstream అంటే ఎంత డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నారు 44 kilometers. 44 kilometersలో స్పీడ్ వచ్చేసి మనకు x+y. సో 44 by x+y ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క టైం కలిపితే ఎంత అంటే మనకి ఇక్కడ 10 hours. సో ఇట్ ఈస్ 10 hours. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చిందంటే ఇన్ 13 hours ఇట్ కెన్ గో 40 kilometers అప్ స్ట్రీమ్. సో 40 kilometers అప్ స్ట్రీమ్. సో డిస్టెన్స్ ఈస్ 40 kilometers. అప్ స్ట్రీమ్లో స్పీడ్ అనేది మనకు x-y ప్లస్ అండ్ 55 kilometers ఇన్ డౌన్ స్ట్రీమ్. సో డిస్టెన్స్ ఈస్ 55 kilometers. డౌన్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు x+y ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైమ్ ఈస్ 13 hours. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇక్కడే డౌట్ వస్తుంది ఇది ఏ విధంగా వచ్చింది అనేది. మనకి ఇక్కడ టైం యొక్క ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే సిన్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈ ఫార్ములా నుంచి మనకు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనేది వచ్చింది. సో మనకు అప్ స్ట్రీమ్కి వెళ్ళే టైము 30 kilometers అప్ స్ట్రీమ్కి వెళ్ళే టైము అండ్ 44 kilometers డౌన్ స్ట్రీమ్కి వెళ్ళే టైం కలిపి 10 hours. సో 30 kilometers అప్ స్ట్రీమ్ టైం ఏమవుతుంది అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 30 kilometers. అప్ స్ట్రీమ్లో స్పీడ్ వచ్చేసి మనకు x-y. అందుకే ఇది 30 by x-y. అండ్ 44 kilometers డౌన్ స్ట్రీము అంటే 44 kilometers డౌన్ స్ట్రీమ్కి వెళ్ళే టైం అనేది డిస్టెన్స్ వచ్చేసి 44, డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ వచ్చేసి x-y. అందుకే ఇక్కడ 44 by x+y. అలాగే సెకండ్ కండిషన్లో 40 kilometers అప్ స్ట్రీము. 40 kilometers అప్ స్ట్రీమ్ అంటే డిస్టెన్స్ వచ్చేసి 40 kilometers, అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి x-y ప్లస్
55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు కాబట్టి 55 డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 55 కిలోమీటర్స్ బై స్పీడ్ వచ్చేసి x+5 ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైమ్ ఈజ్ 13 అవర్స్. ఓకే, సో ఇది ఎలా వచ్చిందనేది మీకు క్లియర్గా చెప్పిన. నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే x-y, x-y, x+y, x+y. సో లెట్ టేక్ 1/x-y is equal to a and 1/x+y is equal to b. Okay, then take 1/x-y is equal to a and 1/x+y is equal to b. Then above equations reduces to, then above equations reduces to 30a plus 44b is equal to 10. This is equation number 1. And 40a plus 55b is equal to 13. This is equation number 2. See here, it is 30 by x-y. 1 by x-y means a. So it is 30a plus 1 by x+y means b. So it is 44b. 30a plus 44b is equal to 10. And it is 40a plus 55b is equal to 13. This is equation number 2. See here coefficients, it is 30, it is 40. So 10 is common, it can be written as 3 into 10, can be written as 4 into 10. సో ఇక్కడ 3, 4 లాగా అనుకుంటే ఈక్వేషన్ 1ని మనం 4 తోటి మల్టిప్లై చేయాలి, ఈక్వేషన్ 2ని మనము 3 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఈ ఏ యొక్క కోఎఫిషియంట్స్ అనేటివి ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయినాక మనం ఏం చేస్తామంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ని దేనితో మల్టిప్లై చేస్తాం, 4 తోటి మల్టిప్లై చేస్తే 4 3 జా 12 అంటే 34 జా 120 ఏ ప్లస్ 4 into 44, 4 4 జా 16, carry 1, 4 4 జా 16, 16 plus 1 17, 176b is equal to 410 జా 40. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని మనం 3 తోటి మల్టిప్లై చేస్తాం. 3 తోటి మల్టిప్లై చేస్తే 4 3 జా 12 అంటే 120, 43 జా 120 ఏ ప్లస్ నెక్స్ట్ 3 5 జా 15, carry 1, 3 5 జా 16, 16 plus 1 17, 175b is equal to 13 3 జా 39. Sorry students, here it is 3 5 ja 15, 5 carry 1, 3 5 ja 15, 15 plus 1 is 16, so it is 165. It is 165. Okay, 55 into 3 ja 165b. Okay, remaining all are same. So here 120a, 120a, both are same sign. So do subtraction. While doing subtraction, here symbols are change, means signs are changing. Plus becomes minus, plus becomes minus. Okay, so plus 120a minus 120a get cancel. Here 176 minus 165, 6 minus 5 is 1b, 1, 7 minus 6 1, 1 minus 1 0. So it is 11b. Okay, it is not 116, it is 11b is equal to 40 minus 39 is 1. So 11b is equal to 1. 11b is equal to 1. Okay students, first copy this, first pause the video and copy this. So 11b is equal to 1. So b is equal to 1 by 11. 11 is multiplying here, transposing means dividing. So b is equal to 1 by
11. B is equal to 1 by 11. Substitute B is equal to 1 by 11 in equation 1. Equation 1 we get equation 1 is 30A plus 44B is equal to 10. Okay, 30A plus 44B is equal to 10. So 30A plus 44 into B is 1 by 11 is equal to 10. 11 1 ja, 11 4 ja. Okay, so 30A plus 4 is equal to 10. 30A is equal to transpose 4 to RHS, 10 minus 4, plus becomes minus. Okay, so 30A is equal to 10 minus 4 is 6. A is equal to 30 is multiplying, transposing means dividing, so 6 by 30, 6 1 ja, 6 5 ja, so A is equal to 1 by 5. A is equal to 1 by 5. Therefore A is equal to 1 by 5 and B is equal to 1 by 11. But A is equal to 1 by x plus y and B is equal to 1 by x minus y. Sorry, A is equal to 1 by x minus y, B is equal to 1 by x plus y. Okay, so substitute these values. 1 by 5 is equal to 1 by x minus y and 1 by 11 is equal to 1 by x plus y. Okay, do cross multiplication here. So x minus y is equal to 5. It is x plus y is equal to 11. This is equation number 3. This is equation number 4. Okay, it is minus y plus y. So directly simply add them. Plus y minus y both are cancel. X plus x is 2x. 2x is equal to 5 plus 11. 5 plus 11 is 16. 2 is multiplying. So transposing means dividing. So it is 16 by 2. 2 1 ja, 2 8 ja. So x is equal to how much means 8. Okay, x is equal to 8. Now substitute x is equal to 8 in equation 4. Substitute x is equal to 8 in equation 4. Equation 4 is x plus y is equal to 11. So x is equal to 8 plus y is equal to 11. Y is equal to 11. Transposing means minus 8 plus 8 becomes minus 8. So y is equal to 11 minus 8 is 3. So x is equal to 8. Y is equal to 3. That means x means speed of boat in still water. Speed of the boat in still water. In still water is equal to 8 kmph. 8 kmph. And y means speed of the stream. Speed of the stream. Speed of the stream is equal to 3 kmph. Speed of the stream is 3 kmph. So students, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీ డౌట్ని నౌ కాపీ దిస్.